యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కారస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా యావత్ మానవ జాతికి తెలియజేయని సూక్ష్మంగా మేము చెప్పినట్టు వినండి. నన్ను మనిషిగా చూడకండి. రహస్య పరికరాల్లో చూస్తున్న వ్యక్తులే చూస్తున్నారో, పోలీసులే చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ నన్ను మీరు మామూలు మనిషిగా చూడకండి. నా ఫోటో పెట్టేసుకుని నా గురించి నేనేం చెప్తున్నానో అక్కడ ఆ పాటలోకి వెళ్ళండి, మాటలోకి వెళ్ళండి. నన్ను, నా మనసుని తల్లి, తండ్రి, గురువుగా భావించండి. నేను ఇక్కడే ఉన్నాను, ఇలాగే ఉన్నాను కాదు. నా పర్సనాలిటీ ఎలాగ అభివృద్ధి చెందుద్ది? ప్రతి ఊళ్ళో ఫోటో పెట్టేసుకుని నా గురించి చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల మీరు మాయ నుంచి బయటకు వచ్చేస్తారు. జస్టిస్ రమణకి చెప్పండి, మీరు మెసేజ్లు చూడొద్దంటే చూడటం మానేసేయటం పొరపాటు అని చెప్పండి. వాళ్ళకి సూటిగా చెబుతున్నాను. ఈ పక్కన వెనకాలని చూడకండి. ఇంకా ఎవరు పక్కన వెనకాల ఎవరు లేరు. మొత్తం అంతా దృశ్యం, సంఘటనలు, సునామీ, సముద్రాలు ముందే కలిపేనే నా ప్రకారం ఉన్నాయి సురక్షితంగా. నన్ను బలపరుచుకోవాలి. నేను ఏం చేయమంటున్నాను? మీరు దేశ అధ్యక్షుడు మెసేజ్ చూడొద్దంటే చూడటం మానేసాం, గవర్నర్ చూడొద్దంటే చూడడం మానేసేయటం, ఇంకా మనుషుల కొద్దే మలపండి అన్నట్టు ఇంకేదో కారణం ఉన్నట్టుగా నాకు మెసేజ్ ఎందుకు పంపట్లేదు, ఈమెయిల్ ఎందుకు పంపట్లేదు? మీరు ఏం చేసినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్వాలేదు, నాకు ఈమెయిల్ పంపితే అన్నీ సర్దుకుంటాయి. మేధావులు 10 మంది సాక్షుల్ని కాంటాక్ట్ అవ్వండి, సాక్షుల్ని పిలవండి. సాక్షులు కాంటాక్ట్ అయ్యి ముందుకు పిలిచి వాళ్ళ నుంచి సూక్ష్మంగా మేధావులందరూ గ్రహించుకుంటూ అలా మైండ్ పట్టుకుని కాలమే నడిచింది చూసారా, 1.5 గంటలో 10-15 ఏళ్ళు అలా డెవలప్ అవ్వాలి. అలా మాత్రమే మీరు బయటపడగలరు మృతం నుంచి. అలా బలపడకపోతే ఇంకా ఆలస్యం చేయడానికి లేదు. మీరు ఆ పని మొదలు పెట్టాలి. నేను గబుక్కుని మరణించినా అలాగే ముందుకెళ్ళాలి. అందుకే ఇప్పుడే నా ఫోటో పెట్టేసుకోండి. నేను కనపడితే, బయటకు వస్తే, నేను ఎక్కడికో వెళ్తే, ఇంకేదో చెబితే, ఇంకేదో చేస్తే అని చూడకండి. వేస్ట్ చేసుకోకండి విలువైన టైంని. నా మాట విని నేను చెప్పినట్టు చేయండి. ప్రతి ఊళ్ళో, ప్రతి ఇంట్లో హారిక, శ్రీవల్లి, బుజ్జమ్మ, మణిబాబు, సురేషు, ధనరాజు లాంటి వాళ్ళు, మురళి లాంటి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దోళ్ళు, రెడ్డి నాయుడు, కాకుమాన సుభాష్ చంద్రబోసు, బెల్లపాటి బాపూజీరావు, రామకృష్ణరావు, నాయుడు, రాజరాజేశ్వరి, రాజారత్నం గారు, రాజారత్నం, రజనీ గారు, ఇంకా ఎవరెవరు నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ పిల్లలతో సహా దివ్యరాజ్యంలో ఒక్కసారి ప్రకటించేసుకోండి. నాకు మెసేజ్లు పంపండి. పేరు మచ్చుకే కొందరు పేర్లు నాకు తెలిసిన వాళ్ళు పేరు చెప్పాను. అలాగే మీడియాలో నడుపుతున్న మురళీకృష్ణ, వెంకటకృష్ణ, రాధాకృష్ణ, అందరూ ఎవరెవరు ఇంకా వెనకాల ఉండి నడుపుతున్నారో సినిమా కుటుంబాలు, ఎవరెవరు మేము ఇలాగే ఉంటాం ఎవరు రెచ్చగొడుతున్నారో, నేను రోడ్డు మీద వెళ్తుంటే వస్తున్నా పోలీసు భార్యలో ఎవరు వాళ్ళు ఈ క్షణం మారండి. నన్ను మైండ్తో పట్టుకోండి. నన్ను మైండ్తో పట్టుకునేలాగా చేయండి. అందరూ మైండ్తో కూర్చుని చెప్పుకోవాలా? మీరు మనుషుల కొద్దీ లేదు ఇంకా. సూర్యకుమార్ దగ్గర నుంచి హాస్టల్ రామకృష్ణ, సరోజిని వరకే సీక్రెట్ ఆపరేషన్లో రహస్య పరికరాలతో చూస్తున్న పోలీసులతో కలుపుకున్న మూట ఇలాగే ఉండండి అని సినిమా కుటుంబాలు ఎవరెవరు ఉన్నారో, మీడియాలో ఉన్నారో అందరికీ చెబుతున్నాను. గవర్నర్ సిబ్బంది మెసేజ్ చూడకూడదని మేనేజ్ చేస్తున్న గవర్నర్ సిబ్బంది కానీ, గవర్నర్ కానీ స్వయంగా ఆమె తెలుసుకోవాలి. మీరు ఎవరో వినొద్దంటే వినటం మానేసేయకూడదు. అలాగని ఆమె ఒక్కతే వింటదా? కమిటీ వేసుకోవాలి. దేశ అధ్యక్షులు వారి తరపున వారి సమక్షంలో కమిటీ వేసుకోవాలి. సుప్రీంకోర్టులో బోబ్డే గారు, రమణ గారు అక్కడ కమిటీ వేసుకోవాలి. అలా ప్రధానమంత్రి గారి ఆవరణలో కమిటీ వేసుకోవాలి. అలాగే గవర్నర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మమ్మల్ని గ్రహించడం ప్రారంభించాలి. అలాగే 2 డీజీపీలు కూడా సరెండర్ అయిపోయి వాళ్ళ పరిధిలో కమిటీ వేసుకోవాలి. నా విషయంలో తెలంగాణ గవర్నర్ కదలమని చెప్తున్నాను. దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకుని ఆ కమిటీలు వేసుకోండి, చెప్పుకోండి. 2 హైకోర్టులో, ప్రెమిసెస్లో, ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో మొదలుపెట్టి కమిటీలు వేసుకోండి. గ్రహించడం ప్రారంభించండి. చెప్పుకోండి. మైండ్ ఎలాగానే మైండ్తో మీరు చంపేసిన వాళ్ళని, డ్యామేజ్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళని మనసుగా చూడాలి. మనుషులుగా చూడకూడదు. ఇంకెవరు మనుషులు లేరు. మనుషులు చచ్చిపోయారని ఎందుకు చెప్తున్నాను? మీకోసమే, నా కోసమే. నన్ను సర్వాంతర్యంగా మైండ్ రూపంలో చూస్తే పెరుగుతాను. జస్ట్ నేను ఇలా కనపడితే ఇలా చెబుతాను చూడకూడదు. పట్టుకుని ఫ్లో అది కాగనక
ఒకసారి నాకు ఈమెయిల్ పంపారంటే చెప్పుకోవడం వినటం ప్రారంభించారంటే అలా చక్రం ముందుకు తిరిగిపోయి బయటికి లాగేస్తుంది మాయ నుంచి ఆటోమేటిక్గా. మీ చేతిలో లేదు అది. మీరు చెప్పుకోవడం వినటం వల్ల మీ చేతిలోకి వస్తుంది. నేను చెప్పినట్టు వినండి, పంతాలు పోకండి, విలువైన సమయం వేస్ట్ చేసేసుకోకండి. ఇప్పుడు మొదలు పెడితే జనవరి 1వ తారీఖు ఇంకో దివ్యరాజ్యంలో ఉన్నట్టు ప్రకటించేసుకుంటాం, లేదా మళ్ళీ అలాగే ఉంటుంది. కాబట్టి నేను మరణించిన నా ఫోటో పెట్టుకోకుండా మీరు ఏదోటి చేసుకుంటూ ఏదోటి చెప్పుకుంటూ అలాగే ఉంటాయి. ఈ క్షణం నా ఫోటో పెట్టేసుకుని నేను మరణించినా మీరు దివ్యరాజ్యంలోకి వెళ్ళిపోతారు. నేను కనపడక్కర్లేదు. మరి అంత లేకపోతే అంత మెసేజ్ పెట్టడం ఎందుకు? నోరు మూసుకుని ఉండొచ్చు కదా, తమాషా చేయొచ్చు కదా, నీ తగ్గ బతకొచ్చు కదా, నా తగ్గ బతకొచ్చు కదా అని నన్ను రెచ్చగొట్టేసి రెచ్చిపోతున్న వాళ్ళు ఆలోచించండి. మనం తగ్గ కాదు, మైండ్ కొద్ది బతకాలా, మైండ్ని బతకనివ్వాలా. నేను మైండ్ని మనిషిని కాదు, నన్ను బతకనిస్తేనే మీరు బతుకుతారు. అందుకే ఫిజికల్గా చచ్చిపోయిన లేను. ఫోటో కూడా ఎందుకు పెట్టుకోమంటున్నాను? ఆలోచన పట్టుకోవడం కోసం. చెప్పుకుని వింటే ఒక 1000 పేజీలకు మీ ముందు తేజమూర్తిగా నేను మాత్రమే అధిష్ఠించగల వజ్ర సింహాసనం మీద ఆ డ్రెస్ వేసుకుని కనపడతాను. లోకాన్ని శాసించిన నన్ను, నా మనసుని తల్లి తండ్రి గౌరవించాలి. అలా నన్ను మమ్మల్ని గ్రహించడం వల్ల మాత్రమే మీరు బయటకు వస్తారు. మణిబాబుని అందరూ గౌరవించండి, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని. ఇంకా మేము ఎస్సీ వాళ్ళని బీసీ వాళ్ళని అలాగే ఉంటాం ఇలాగ ఉంటాం. అలాగే ఎవరెవరు మోసాలు చేసి బాధ పెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఏ చేతితో బాధ పెట్టారో ఆ చేతితో సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆ పాటలు మా ఇద్దరమేని పాడుకుంటేనే మీకు దక్కుతాయి. మీ పాటలాగా మీ మాటలా చూపెట్టుకోకూడదు. అసలు మీకు భౌతిక జీవితమే లేదు. జస్టిస్ రమణ దగ్గర నుంచి సాధారణ లాయర్ వరకు ప్రతి వ్యక్తి వరకు చెబుతున్నాను. మీరు ఆలోచన రూపంలోనే ఉన్నారు, సురక్షితంగా ఉంటారు. భౌతికంగా లేరు. ఎవరోనో భౌతికంగా లేరు, ఉన్నారనుకుంటే మరణిస్తున్నారు, భిన్నంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా ప్రధానమంత్రి గారు కూడా చెప్పండి. ఆయన కూడా కమిటీ వేసుకుని ఆయన లెవెల్ ఆయన గ్రహించడం ప్రారంభించాలి. ఏదో చేయకూడదు, ఏదో చెప్పకూడదు. ఎవరో కూడా గంటన్నరలో 10-15 ఏళ్ల కాలాన్ని సమృద్ధి పరుచుకుంటేనే ఆల్రెడీ చెప్పేసిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా మారిపోయి సురక్షితంగా మారిపోతారు. లేదా అప్పుడు కూడా గాల్లో దీపాలు ఎవరైనా సరే వెంకయ్య నాయుడు గారికి చెప్పండి, అలా విమానాలు వేసుకుని అస్తమా తిరగొద్దని చెప్పండి. ఆయన నివాసంలో కూర్చుని అక్కడ కమిటీ వేసి మానిటర్ చేయాలి. గవర్నర్లందరూ మధ్యలో ఉండి తెలుగు వాళ్ళందరూ మీడియాలందరూ రామోజీరావు గారి దగ్గర కొలువు తీర్చుకోండి. అక్కడ కూర్చోబెట్టుకుని చెప్పేసుకోండి, నా ఫోటో పెట్టేసుకుని చెప్పేసుకోండి, వినండి. 1000 ప్రతిరోజు ఒక 25 పేజీలు చూడండి, మీకే తెలుస్తుంది. నా మీద ఇంక 24 అవర్స్ చెప్పుకోవాలి. కొందరు పడుకున్నా, కొందరు చర్చిలో పాల్గొవాలి. ఆపకూడదు. దీపం వెలిగించి ప్రతి చోట్ల దీపం, 10 ఇంట్లో దీపం వెలిగించుకోండి, నా ఫోటో పెట్టుకోండి. నేను మరణించాను అనుకుని 10 రోజులు నన్ను చూడగలరు. నేను అక్కడ డిజిగ్నేషన్ ఎలా పెట్టాను అలా చూడగలరు. నన్ను మామూలు మనిషిగా చూడలేరు. చూస్తే టైం వేస్ట్. పక్కకి వెళ్ళినా వెనక్కి వెళ్ళినా నేను చెప్పినట్టు చేయండి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.